ఓకే ఓకే మాస్టర్స్, ఓకే అండి. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆత్మ ప్రణామములతో అందరూ. ఎస్, కవిత మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, కవిత మ్యామ్. ఎస్, మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదండి కవిత మ్యామ్. కృష్ణమూర్తి గారు. ఆత్మ ప్రణామాలు సార్. మిస్ రామలక్ష్మి మేడం. ఎస్, ఆత్మ ప్రణామములు. నాయుడు సార్కి, గ్రూప్లోని సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ఉస్మా, శుభోదయం. చాలా చాలా బాగా అయింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్. స్టార్టింగ్ నుంచి కూడా పూర్తి ఎరుకుతో ఉన్నాను. వెరీ గుడ్. కళ్ళు వెరీ చెవులు అని చెప్తూ ఉన్నప్పుడు అంతా ఎవ్రీ టైం చేస్తాం కదా, అలాగే చేసామండి, బాగుంది. ఆ ఎస్. తర్వాత హృదయం మీద దృష్టి పెట్టమన్నారు కదా, అవునండి. అప్పుడు చూస్తున్నప్పుడు పెద్ద పులి సార్. ఉమ్, పెద్ద పులి ఆవలిస్తూ ఇలా పడుకుంటుందండి. కాళ్ళు రెండు ముందుకు పెట్టేసి డౌన్ అవుతూ పడుకుంటూ కనపడిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరెండర్ చూసారండి. మనం విశ్వానికి సరెండర్ అయితే మనకు విశ్వం అంతా సరెండర్ అవుతుంది. మనం ఎంత క్షమాగుణంతో మనం చెప్పుకోగలిగితే అంత అద్భుతం. అంటే చూసుకోండి, మనలో ఉన్నది కూడా అహమే ఉమ్, అవ్వచ్చు, ఓకే, గర్వమే అదే. అవ్వచ్చు, లేకపోతే ఉమ్, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, అది సరెండర్ అవునండి. అయిపోయింది చూసండి. అంత ఉమ్, అద్భుతం. అంత అద్భుతమైన విజన్ వచ్చింది. గుడ్ గుడ్ గుడ్. చాలా 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 బాగుంది మేడం. బ్యూటిఫుల్. మంచి అనుభవం. చూసారా? తర్వాత అనుభవాలు. ఆ, ఇది లివరు కిడ్నీస్ అని చెప్తున్నారు కదండి. అది మేడం. చెప్తున్నప్పుడు బాడీ లోపల ఇది ఎముకలంతా కూడా బాగా స్ట్రాంగ్ గా ఏదో ఐస్ లో పెట్టినట్టుగా అలా అయిపోయిందండి. బాగా స్ట్రాంగ్ గా వెరీ అయిపోయినాయండి. గుడ్, వెరీ ఆ, గుడ్ మేడం. ఎస్. ఇంకా లాస్ట్ లో కర్మల్లో వదులుకోమని అంటున్నారు కదా. అవునండి. ఎస్ ఎస్ మా. అది చెప్తున్నప్పుడు నాకు ఎవరో ఒక ఇద్దరు లేదా ముగ్గురు కనపడ్డారేమో. వాళ్ళు వెరీ ఎగురుతూ గాలిలోకి బాడీలో మా. ఎగురుతూ వెళ్ళిపోతున్నాయండి. సూపర్ 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 సూపర్. చూసారా ఎంత అద్భుతం అంటే మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి ఈ కర్మలు. మన అదే సార్. కర్మలు మనకు తెలియకుండానే కృత జన్మ తాలూకా కర్మలు మన శరీరాన్ని అంటిపెట్టుకుని మన చేతనా వ్యవస్థను మారుస్తూ ఉంటాయి. మనం ఏ పని ఉమ్, చేస్తున్నా ఎంతో కొంత ఏదో దోషంగా, ఓకే, అది సరి అయిన ఉమ్, కర్మ అవ్వకుండా, ఓకే, మంచి కర్మ అవ్వకుండా ఏదో రూపంలో అడ్డంకి వస్తుంటది అనుకుంటామే. ఎందుకు ఉమ్, అడ్డంకి వస్తుంది, ఈ పని అవ్వట్లేదు, నాకు ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి అనుకుంటాం. సో అటువంటి ఏంటి, అటువంటి అలాగేంటంటే ఆ కర్మలు వదిలేసుకున్నమాట. మనం ఎప్పుడైతే మన క్షమాగుణతో చెప్పుకున్నామో ఆ కర్మలు ఉమ్. కూడా మనలోంచి పోయాయి అని అద్భుతమైన సంకేతం. గుడ్ గుడ్ గుడ్. అదే చాలా సార్. చాలా చాలా బాగుంది మేడం. చాలా చాలా అద్భుతం. బాగా చాలా బ్యూటిఫుల్ బాగా బ్యూటిఫుల్. కనపడింది. ఎస్ మేడం. చాలా. థ్యాంక్ యూ అండి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొన్ని అనుభవాలే. ఎస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎస్. మా కుమారి మేడం, అమ్మ, లక్ష్మి మేడం, లక్ష్మి మేడం, అమ్మ మాట్లాడండి. ఎస్, బ్యూటిఫుల్. అమ్మ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్. ఓకే, లక్ష్మీదేవి మేడం మాట్లాడండి కదా. మేడం ప్లీజ్ ఏంది. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మీదేవి మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాము.
నమస్తే మేడం. ఆ, మేడం. ఈరోజు సార్ నాకు అయిందా సార్? ఎస్ మా. నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఏంటి వినిపిస్తుంది, మాట్లాడండి. ఈరోజు రాత్రి 11 నుంచి 4 శుభోదయం కార్యక్రమం వరకు నా కాలు లాగుతుంది సార్. అసలు ఒక ఒక ఏళ్ళు అసలు నాకు రాత్రి అంతా బాగాలేదు. ఏ హాస్పిటల్కి వాయ్ అంటే అమ్మ, మీ వాయిస్ కట్ అయిపోతుంది. మీ వాయిస్ కట్ అయిపోతుంది. సిగ్నల్ ఉండే దగ్గర అవునా? రండి. ఎస్. ఆ ధ్యానం క్లాసులో ఈ నరం అనేది నొప్పి తగ్గింది సార్. ఓకే ఓకే అమ్మా. అసలు ఎస్. ఎలా పోయిందో నాకే అర్థం కాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఓకే. అసలు 4 గంటలప్పుడు కూర్చున్నప్పుడు కూడా నా కాలు బాగలేదు. అవును. ఓకే. 4:30 అప్పటికి కూడా నా కాలు బాగలేదు. ఎస్ మా. కానీ నేను మధ్యలో ఎప్పుడు నాకు తెలియకుండా నేను నిద్రపోయాను సార్. మీ ధ్యానం క్లాస్ రోజు 6:30 వరకు ఉండేదాన్ని. అవును. అసలు ఎలా పోయానో నాకే తెలియదు. వెరీ గుడ్, ఇక్కడ లేచి చూస్తే నా కాలు నొప్పిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాత్రి బాగా ఏడ్చాను. ఎస్. కర్మలన్నీ వదిలేసుకుంటున్నాం. దగ్ధం అయిపోతున్నాయి అన్నీ కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగుందమ్మా, అనుభవం బాగుంది. ఎస్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. రోజు థ్యాంక్ యూ. మాట్లాడదాం అనుకుంటాను, నాకేదో బిడియంగా ఉంది, అందుకని ఏ రోజు మాట్లాడు. మాట్లాడలేదు. అయ్యో, బిడియంగా ఉంటే మనలో అలా ఉండిపోతాయి అవి. మాట్లాడాలి, అనుభవం తెలుసుకోవాలి. ఆ నలుగురితో మాట్లాడినప్పుడే లోపల ఏమైనా కర్మలన్నీ పోతాయి. అది ఆ, ఎదిగి అన్ని మాట్లాడుకోవాలి అమ్మా. సార్. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ నమస్తే యూ. సార్. నమస్తే అండి, థ్యాంక్ నమస్తే. యూ సార్. ఓకే ఓకే అమ్మా. అమ్మా మాట్లాడండి. మా లక్ష్మి మేడం మాట్లాడండి. ఎస్. అమ్మా అన్మ్యూట్లో ఉన్నారు, మాట్లాడండి అమ్మా. ఎస్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్. ఓకే. ఓకే, సునంద మేడం లైవ్ లో ఉంది. ఎస్. ఆత్మ ప్రణామాలు సార్. ఎస్. ప్రణామములు. అందరికీ ఆత్మ ప్రణామాలు. నైట్ సరికి మన సభ్యులందరికీ. నేను కొంచెం లేట్ గా చేరాను సార్. 4:45 అయింది. ప్రాణాయామం అయిపోయింది, అప్పుడు జాయిన్ అయ్యాను సార్ నేను. చాలా ఓకే. అసలు కళ్ళు దగ్గర బాగా హీలింగ్ జరిగింది సార్. కళ్ళు అంటే ఏదో లాగేస్తున్నారు సార్. కంట్లో నుంచి ఒక తీగలాగా వస్తుంది సార్, లాగుతా ఉంటే ఒక ఎస్ హోల్ ఎస్. లాగా కనిపించి ఒక తీగ వస్తా ఉంది సార్, లాగుతా ఉంటే అది బాగా మేడం, కనిపించింది సార్ మేడం నాకు. కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడండి మేడం. ఇప్పుడైనా కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడండి. సార్ ఎస్. మాట్లాడేటప్పుడు కూడా మనం ఎస్ ఓకే తెలియదు కదా, సార్. ఎవరు మాట్లాడుతున్నా కూడా తెలియదు. ఎస్. ఓకే సార్. తప్పు లేదు కదా. ఆ, ఆ ఫేస్ లేదు సార్. మాట్లాడండి. ఎస్. అదే సార్, చెప్పండి కంట్లో చెప్పండి. నుంచి బాగా హీలింగ్ జరిగింది సార్. కన్ను నెక్స్ట్ మాకు లంగ్స్ లో కూడా బాగా పెయిన్, కొంచెం లైట్ పెయిన్ గా అనిపించింది సార్ లంగ్స్ వెరీ గుడ్, వెరీ చెప్పినప్పుడు. గుడ్ మేడం. వెరీ గుడ్. లివరు అన్ని బాగా అసలు చాలా బాగా హీలింగ్ జరిగాయి సార్. అద్భుతంగా అసలు అసలు ఎరుకలోనే ఉన్నాను సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. చాలా ఓకే. అద్భుతంగా ప్రాసెస్ జరిగింది సార్. నిన్న షట్చక్రాలు కూడా అట్లాగే జరిగింది సార్. ఎస్ మా. ఎస్. ఎరుకలోనే ఉంటున్నాం సార్, ఇప్పుడు డీప్ లోకి వెళ్ళట్లేదు. అవును. అలా అవును. మీరు అదే జరుగుతా ఉంది సార్. బాగా కర్మ దోష పరిహారం అంటున్నారు కదా, అది ఎస్ మీరు ఎస్. చెప్పేదల్లా నేను చెప్పుకుంటా ఉంటే అది జరుగుతా ఉంది సార్. లోపల నుంచి ఏదో ప్రాసెస్ బాగా అర్థమవుతుంది సార్. అది ఎస్. వెరీ లాస్ట్ గుడ్. గా ఒక 2 దీపాలు వెలిగినట్టుగా బాగా కూడా కనిపించింది సార్, మీరు గర్భ దోషం చెప్తున్నప్పుడు. అవును. 2 అవును. దీపాలు అవును. లాగా కనిపించాయి సార్. అంతే వెరీ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ వెరీ యూ గుడ్, వెరీ మచ్ వెరీ సార్. గుడ్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్. మంచి బాగుంది. మా నాగేంద్రమ్మ గారు మాట్లాడండి. వార్తమ్మ గారు, వార్తమ్మ గారు మాట్లాడండి. సార్ ఆత్మ ప్రణామాలు సార్. ఆత్మప్రాణం. ఎస్ మా. ఆత్మ ప్రణామాలు. చాలా చాలా బాగుంది సారు. ఎస్ కొద్దిసేపు మా. ఉన్న తర్వాత డీప్గా పోయా సారు. ఎస్. నేను 2 కన్ను బొమ్మల మధ్యలో బంతి లెక్క తెల్లగా వైటులో కనపడ్డది సార్ నాకు. 2 కన్ను బొమ్మల మధ్యలో అట్లా ఓకే అండి. కనపడ్డది.
తర్వాత వెరీ మళ్ళా ఏదో వర్షం మబ్బు పట్టి వర్షం వచ్చినట్టుగా అట్లా అట్లా కనపడ్డది సార్ నాకు తెల్లగా. ఆ రెండు వచ్చాయి అనుభవాలు. వెరీ గుడ్. చాలా సూపర్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అమ్మా. సూపర్, బాగుంది అనుభవం బాగుంది. ఎస్ తెల్లగా మంచిగా కనపడ్డది సార్. ఎస్ ఎస్ సూపర్ అమ్మా, బాగుంది అనుభవం బాగుంది. ఎస్ చాలా బాగుంది సార్. కర్మలు వదిలేసుకుంటున్నాం కదా. ఆ, ఎస్ అద్భుతం. చాలా బాగుంది సార్. థ్యాంక్ లాస్ట్ యూ. లో మళ్ళా లేచా నేను. లో కాసేపు ఉండి తర్వాత మళ్ళా లాస్ట్ లో లేచా. ఓకే ఓకే అమ్మా. చాలా బాగుంది సార్. వాళ్ళంతా తేలికైపోయింది మంచిగా. ఎస్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ. ఎస్ ఓకే, సత్యనారాయణ గారు మాట్లాడండి. అమ్మా లక్ష్మి మేడం అన్మ్యూట్లో ఉన్నారు మీరు. ఎస్ మాట్లాడండి చాలా అద్భుతంగా ఉన్నది. చాలా బాగుంది. సార్. ఒళ్ళంతా తిమ్మిరైపోయింది. ఎస్ తర్వాత ఈ రోజున మీరు ఇచ్చిన పాట చాలా బాగున్నది, అద్భుతంగా ఉంది సార్. ఓకే చాలా ఓకే. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎస్ మత్తు ప్రణామ్. ఓకే అమ్మా లక్ష్మి మేడం మాట్లాడండి. ఎస్ ఓ నమస్తే. మౌనమా. ఎస్ లేదా నమస్తే రైట్ సార్. రైట్ ఓకే. ప్రకాష్ గుప్తా గారు నమస్తే. నాయుడు ఆత్మ గారికి ఆత్మ ప్రణామాలు. మీకు ఆత్మ ప్రణామాలు. ఎస్ జూమ్ లో ఉన్న అందరికీ కూడాను ఎస్ ఆత్మ ప్రణామాలు. నేను బాగుంది, వాళ్ళ కూడా బాగుంది. ఎస్ పైగా జ్వరపాట్లా ఉందండి నాకు అది. అవునా. కర్మ కోసం ఓకే. ఉంటాను. ఎస్ చాలా అవును. రిలాక్సింగ్ గా ఉన్నది. అంతా ఓకే ఓకే తిన్నాను. చాలా బాగా అనిపించింది. అది మనకి రైట్. ఒక్కొక్కసారి అంటే ఈ కర్మ ఈ జన్మలో ఏమి అంటే తెలిసి ఎవరికి అవును టార్చర్ పెట్టకపోయినా, ఎవరికి హైరాణ పెట్టకపోయినా కూడా ఒక్కొక్కసారి అవును కొన్నిసార్లు మనం మెంటలీ సఫర్ అవుతూ ఉంటాము. అవును. దానికి కారణం ఏంటంటారు? ఎస్ మనకి మనకి తెలిసి మనం ఎవరికి హైరాణ పెట్టడం లేదు. లేదు అయినా లేదు. కూడా ఒక్కొక్కసారి మెంటలీ చాలా డిప్రెసింగ్ గా ఉంటది. ఒకసారి హర్ట్ అవును ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అవును. వాటి నుంచి బయటపడాలంటే ఏమిటి చేయాలి చెప్పండి? ఎస్ మనము ఏదైనా క్షమాగుణంతో చెప్పేసుకోవాలండి. ప్రతిదీ కూడా క్షమాగుణమే. ఇప్పుడు మన శరీరంలో ప్రతి అవయవం కూడా పని ఉమ్, చేయాలన్నా కూడా అది ఏదో కర్మ అంటూ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఇప్పుడు నవగ్రహాలు ఎట్లా అయితే ఉన్నాయో మన శరీరం నవరంధ్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఉమ్, 7 శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి లింక్ కనెక్ట్ అయి ఉంటాయండి. 7 జన్మలు అంటాం. 7 జన్మల క్రితం 7 జన్మలతోటి మన సంబంధం ఉంటుంది. అది 7 శరీరాలతో సంబంధం ఉంటుంది. అక్కడ 7 చక్రాస్కి సంబంధం ఉంటుంది. మన శరీరం ప్రతి పార్ట్ కూడా దానికి కనెక్ట్ అయి ఉంటాయి. అది ఉమ్, అందుకని ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఆ ధ్యానం చేసుకున్నప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కర్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు అందరికీ అదే రూపంగా ఉండాలని ఏం లేదు. ఒకరికి కాలు బాగుండకపోవచ్చు, ఒక చెయ్యి బాగుండకపోవచ్చు, ఒక కడుపులో పొట్టలో బాగుండకపోవచ్చు, ఒక కంటిలో బాగుండకపోవచ్చు. ఏదో ఒక దోషం. ఎందుకంటే ఆ దోషం అంటే ఆ దోషం తాలూకా ఇది అంటే ఎక్కడుంది, మూలం ఎక్కడుంది? క్రిత జన్మలో ఎక్కడో ఉంది అది. ఎవరికో ఏదో మనం చేసుంటాం. సపోజ్ కన్ను బాగలేదు అనుకోండి. కన్ను బాగపోతే ఆ కంటి దోషం ఏదో చేసాం. ఎవరికి అపకారం చేసి ఉండొచ్చు ఏ రూపంలోనైనా. ఉమ్, అదేమవుతుంది? అది వాళ్ళ వాళ్ళ బాధ అంతా కూడా ఈ రోజు మనం అనిపిస్తున్న బాధ అనుకోండి ఏదైనా ఉంది. అది మనం ఏమనుకుంటాం? నన్ను ఇలా కష్టపెట్టారు, వాళ్ళకి అది వస్తుంది అని ఒక మాట అనుకుంటాం. ఏదో రూపంలో కష్టం, బాగా కష్టం అనిపించడం. అలాగే అప్పుడు కూడా అప్పుడు కూడా ఆ జన్మలో అది అలా ఏదో జరిగి ఉంటుంది. మనం ఏ రూపంలో వృత్తి రీత్యా అవ్వచ్చండి, లేకపోతే ఇంకో రీత్యా అవ్వచ్చండి, కర్మ రీత్యా అవ్వచ్చండి, ఏదో తప్పు జరిగి ఉంటుంది. ఓకే, చేయించి ఉంటారు లేకపోతే. కానీ చేయించిన వారికి కర్మ అంటదండి. మనకు కూడా అనుకోండి, ఎవరైతే చేసామో అక్కడ వాళ్ళకే కర్మ అనుకుంటుంది. ఓకే. ఓకే. అలాగే ఆ కర్మ దోష ఆ దాన్ని బట్టి ఆ ఫలాన్ని బట్టి అటు సైడ్ ఉన్న లోపాన్ని బట్టి ఇక్కడ మనకి ఈ జన్మలో ఆ లోపం ఏర్పడుతుంది. లివర్లో ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు, లేకపోతే కంటి నొప్పి, లేకపోతే పన్ను నొప్పి, చెవి నొప్పి, హృదయంలో హార్ట్లో ప్రాబ్లం. చిన్నపిల్లలు చూడండి,
ఇప్పుడే పుట్టిన పిల్లలకు హార్ట్ లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏదో కృత్యంతాలకు కర్మలు అంటుకున్నాయి కాబట్టి హార్ట్ లో ప్రాబ్లం వచ్చింది. కంట్లో పోలియో కాలు ఉంది, పోలియో కాలు వచ్చింది, ఎందుకో లోపం వచ్చింది, ఏదో లోపం. ప్రతి జన్మలో ఏదో చేస్తున్నాం, అందుకని ఈ జన్మలో అదే అనుభవిస్తున్నాం. అందుకని ఎవరిని కూడా లోపం ఉన్నవారిని ఎవరిని ఏ మాట రూపంలో మనం అనకూడదు. సపోజ్ చూడండి, ఇలా గుడ్డోడు ఉన్నాడు చూడండి అంటాం, గుడ్డోడు అలా అనకూడదు. అది అలాగే ఏంటంటే అది కూడా ఒక లోపంగా ఎత్తి చూపించడం, లేని లోపాన్ని మనం చూపించడం. అంటే లేని లోపం మనకు కనిపిస్తవచ్చు, నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు కించపరిచేటట్టుగా కూడా ఏ మాట మనలోంచి రాకూడదు. మన వాక్శుద్ధి ఉండాలి. ఓకే. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కర్మలు మన అంటుకుంటుంటాయి. అది ఆ రూపం అప్పుడు వచ్చిన కర్మ ఈ రోజు ఇప్పుడు మన ఈ జన్మలో మనకి అంటుకున్నమాట. సో అందుకని ఏంటంటే అవయవానికి తగ్గట్టుగా ఒక్కొక్క కర్మకి ఆ దోషం ఏదైనా ఉంటే దానికి మనం క్షమాగుణతో చెప్పుకుంటాం. ఆ కంటి దోషం ఉంది, ఇప్పుడు ఏంది కంటి దోషం రావాలి? ఓకే. కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తుంది కంటి దోషం అని, అవును. కొంతమంది కళ్ళు పోవచ్చు, అనాలోచితంగా కళ్ళు పోతాయి. ఒక్కొక్కరు ఉన్నారంటే ఒక్కొక్క మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది. వచ్చింది అంటే కొన్ని అయిపోతుంటాయి. ఎందుకు? ఆ దోషం ఉంది అక్కడ, ఆ దోషం ఉంది, దోషం చేశారు, ఏదో దోషం చేశారు, కష్టం అనిపించింది, మాట వచ్చింది, అదేదో కర్మ జరిగి ఉండొచ్చు. అలాగే ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతి అవయవానికి ఒక్కొక్క దోషం ఏదైనా అంటి ఉంటే, కర్మలు అంటి ఉండేటి వాటిని మనం వదులుకోవడానికి మనం ఇప్పుడు ఈ కర్మ దోష పరిహారం చేసుకోగలిగాం. అది. సో అలాగే ఏంటంటే మనం ఇక్కడ కూడా క్షమాగుణం అనేది అవసరం ప్రతి దానికి. అది తెలియదు మనకి, అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. వచ్చి రీచ్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే మన కర్మ రీచ్ అవ్వచ్చు, ఏదో ఏ రూపంగా మన అంటూ అంటూ ఉండొచ్చు. అలాగే మన తల్లిదండ్రులకు కూడా రావచ్చు, తల్లిదండ్రుల కర్మలు కూడా పిల్లలకి అంటూ ఉండొచ్చు, అది కూడా ఉంటది. ఆ, మన పిల్ల మన పిల్లల వల్ల కూడా మనకే అంటూ ఉండొచ్చు, ఆ కర్మ కూడా మనకే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నిజంలో మనం కష్టపెట్టున్నాము అనుకుంటాం కదా. ఈ రోజు అత్తలే రేపు కోడలు అవుతారు, రేపు కోడలే ఇంకా అత్త అవుతుంది. ఓకే. అంటే ఈ రోజు కోడలికి మనం ఏదైనా కర్మ ఏదైనా చేసి ఉంటే అది ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో అత్త కోడలు అవుతుంది, కోడలు అత్త అవ్వచ్చు. ఓకే. భర్త అవును. భార్య, భార్య భర్త అవ్వచ్చు. ఓకే. అంటే ఆ కర్మ అన్నది ఆటోమేటిక్గా అవుతుంటది మాట. అది అది తప్పదు. రిపీట్ అవుతుంటది. సో అందుకే నేను చేయాలంటే క్షమాగుణంతో చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపంలే. ఆత్మస్వరూపం ఏంటి, అనుభవాలు తీసుకోవడానికి వస్తుంది. ఏ కష్టం వచ్చిందో ఈ జన్మలో మళ్ళీ ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ రివర్స్ జన్మ తీసుకుంది. బలీయమని కోరికలు, ఆ బలీయని కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ ఆ జన్మ తీసుకోవడం, మళ్ళీ మన జన్మ మరణం. ఓకే. మళ్ళీ ఆ కర్మ తీసుకుని మళ్ళీ కర్మ అంటించుకుంటాం, అది అయ్యే సంచిత కర్మ మనకు వస్తున్నాయి. సో క్షమాగుణంతో మీరు ఏది అనుకున్నా క్షమాగుణంతో చెప్పేస్తాడు. సరెండర్, యూ హ్యావ్ టు సరెండర్. ఇప్పుడు మేడం చూడండి, ఆ పులి వచ్చింది, సరెండర్ అయింది అంటే అవును. అంతటి కూడా అంత దోషం ఏదో ఉండి ఉండొచ్చు, ఏ జన్మలోనే ఏదో అయ్యి ఉండొచ్చు. ఓకే. కానీ ఎప్పుడైతే మన క్షమాగుణంతో చెప్పుకున్నా అంతటి సింహం పులి కూడా వచ్చి సరెండర్ అయిపోయింది. అంటే అంతగా మన క్షమాగుణంతో చెప్పుకుంటే అంతలా మన సరెండర్ అవుతాయి, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మన సరెండర్ అవుతుంది అని మనకు తెలుసు. ఆ రకంగా మనలో ఏదైనా దోషం ఉండి ఉంటే అట్లా ముందుగా మనం ఐడెంటిఫై చేసి మనమే మనదే ఆ దోషం, మన దగ్గర ఉంది ఆ దోషం. ఎదుటి వాళ్ళ దోషం కాదు, మన దగ్గర ఉంది. ఆ కర్మ ఏదో ఆ కర్మ వదిలేసుకోవాలి, ఆ దోషాన్ని వదిలేసుకోవాలి, దోష నివారణ చేసేసుకుందాం అక్కడ ఏదో రూపంలో అక్కడ. ఓకే. క్షమాపణ చెప్పేసుకొని సరెండర్, చిన్నవాళ్ళు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, తప్పదు ఇంకా అది. ఆ వదిలేసుకోగలిగినప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే అండి. ఎస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, ఆ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆలోచన విధానం మాత్రం మారిపోయింది. అంటే ఎవరు ఏమన్నా కూడాను అవును, బాధపడడం అన్న ఆ ఫీలింగ్ అవును, పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఎస్, ఎస్, ఆ ఎస్. అన్నారు అని చెప్పేసి వాళ్ళకి 4 మాటలని వాళ్ళకి పాఠం చెప్పుదాం అది కూడా అనిపించడం లేదు. అవును, కొంచెం దూరంగా ఉండిపోవడమే. వాళ్ళకి అవునండి. రియాక్షన్స్ వస్తున్నాయంటే కొంచెం దూరంగా ఉండిపోవడం అలాగ అవుతుంది అనమాట. ఓకే, ఓకే థ్యాంక్ అమ్మా. యూ. థ్యాంక్ యూ, ఎస్, ఎస్. మా నాగేంద్రం గారు, కృష్ణమూర్తి గారు సార్. ఎస్. ఓకే.
నర్తమ్ గారు అయిపోయారు. ఓకే ఓకే, నాగేంద్రం గారు మాట్లాడుతున్నారా? లక్ష్మీబాయి మేడం. ఎస్ మాట్లాడుతున్నా లక్ష్మీబాయి. సార్. ఎస్ మేడం, ఇందాక నమస్కారం సార్. చెప్పాను. ఇప్పుడేంటండి పోతున్నా నమస్కారం సార్. ఎక్కడ లేచిన కాడించి ఒకటే పని సార్ నాకేమో. ఓకే అండి. ఆ, సార్ నాకు 3 గంటలకు లేచాను కదా సార్. అమ్మా. లేచినప్పుడు ఇంక నిన్నంతా బాగా పని ఎక్కువైంది సార్. నిన్న కరమంత్రం అయితే ఇంట్లో అన్ని ఉతుక్కోవడం అంతా శుభ్రం చేసుకోవడం చాలా అలసిపోయి 3 గంటలకు పెట్టుకున్నాను, కానీ ఇంకా నిద్రపోయా. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక ఆవిడ పెద్దది మనం మంచినీళ్ళు తెచ్చుకుంటాం చూడు సార్, బబ్బులు, అవును. అంత బబ్బుల నిండా కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి ఉంచేసుకుని అని చెప్పి వెళ్ళింది. అది కళ. అది కళ. మళ్ళీ తర్వాత మీరు 4:30కి కూర్చున్నాం కదా. ఇంకా అవును. అప్పుడు కూర్చున్న తర్వాత ఎరుకులోనే ఉన్నాను. వేరే అతను నూనె డబ్బా తీసుకొచ్చి ఆడ పెట్టిపోతున్నాడు సార్. అది రియల్. ముందుది కళ నాకు అర్థమైంది, నిద్రలోకి వెళ్ళాను. ఇది ఓకే. మాత్రం రియల్ సార్. ఏందంటారు? Yes. అట్లా వచ్చింది సార్. ఓకే, మనకి ఆల్రెడీ ముందు వచ్చింది, విజన్ వచ్చింది, ఆట ప్రత్యక్షంగా జరిగింది. అది దోషం అయితే ఏమి కాదు. ఓకే, ప్రత్యక్ష అనుభవం, అది ప్రత్యక్ష అనుభవం. అలాగని మనకు అది దోషం అయితే ఏం కాదు కదా మేడం. అది మనకి నష్టం అయితే ఏం జరగలేదు కదా. కాకపోతే ముందుగా మనకు విజన్ వచ్చింది, ఎవరో ఇచ్చి వెళ్ళిపోయారు, అలాగే మీకు ఇచ్చారని చెప్తున్నారు. సంతోషమే కదా మేడం. ఎస్. అదే నూనె కదా, ఏం మంచిదా నూనె కాదా అయితే అని. నూనె అయితే మనం తెచ్చుకోమండి, వాడమా, కొనుక్కోమా? అయ్యో, అటువంటి పెట్టుకోవద్దు, అటువంటి పెట్టుకోవద్దు మేడం. నూనె తెచ్చి ఇచ్చారంటే మనం అంటే ఇప్పుడు అది మనకి దోషం ఏం కాదు కదా, మనం వాడట్లేదు కదా, వాడేదే కదా. అది వాడుతున్నాము, వాడే వస్తువు ఇచ్చారు మనకి, మంచిదే వస్తుంది. అయ్యో, మరి అలాగే వాడడం మానేసామా? నూనె వాడటం జీవితాంతం వాడడం మానేస్తావేటండి? ఏదో శనివారం రోజున అదే శనిగ్రహం పూజ చేయాలని ఎవరో దోషం ఉంది, మీరు అది ఇవ్వండి అని అన్నప్పుడు మొత్తం నువ్వు జీవితాంతం నూనె వదిలేస్తావు ఏంటండి? వదిలేం కదా, వదిలేము, అది వాడుతూనే ఉంటాం అది. సో ఎక్కడ అది దోషంగా చూసుకోకూడదు, మనకి వచ్చింది అంతే. అంతేగాని అది అది దోషం అయితే ఏమి కాదు అమ్మా. మనకు కావాలని మన వరకు చేరాలని వచ్చింది, హ్యాపీ, సంతోషించండి, తీసుకోండి. మనకి ఎవరికి పూజకి చేయవలసింది మనకి ఇవ్వలేదు కదా, మనకు రావాల్సింది మనకి ఇచ్చారు. ఓకే అమ్మా, ప్రత్యక్షంగా మీరే చెప్తున్నారు, అలాగొచ్చింది, విజన్ వచ్చింది, అద్భుతం. ఆ విజనే సఫలీకృతం అయింది మీకు, అది క్లియర్ గాను. ఇంకంతకంటే ఏముందమ్మా. ఓకే, దాంట్లో ఈ దోషం అయితే ఏమి కాదు, అసలు అలా చేయకూడదు, ఆలోచించుకోకూడదు. ఓకే అమ్మా. బాగుంది సార్, ధ్యానం బాగుంది. నా కళ్ళు కూడా బాగా హీల్ అవుతున్నట్టు నాకు అర్థమైపోతుంది సార్. బాగా వెరీ గుడ్, వెరీ గుడ్ మా చాలా మస్కులు ఉండేది, కొంచెం బాగా కనిపిస్తున్నాయి. రోజు ధ్యానంలో కళ్ళు Yes, తెరుస్తుంటే జిడ్డు జిడ్డుగా ఇట్లా వచ్చేస్తుంది రోజు yes, రోజుకి. yes, yes, ఉమ్, yes, బాగుంది సార్, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. ఆత్మ ప్రణామాలు. yes. ప్రణామం. సత్యవతి మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎస్ మాట్లాడండి మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. శుభోదయం. శుభోదయం సార్. మన గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు సార్. బాగుంది సార్ ధ్యానం. థ్యాంక్ యూ. ధ్యానం బాగుంది, మంచిగా ఉంది, బాడీ మొత్తం హీల్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిగా ఉంది సార్, ప్రశాంతంగా, అసలు ఎంత బాగుందో. ఓకే, లాస్ట్కి ఆ కర్మలు మొత్తం తీసేశారు. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మా లక్ష్మీబాయి మేడం మాట్లాడండి. శుభోదయం సార్. శుభోదయం నాయుడు మేడం. గారికి, ప్రకాష్ గారికి, కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలండి. పద్మ గారికి, కృష్ణమూర్తి గారికి. ఎస్ మా. చాలాసేపు ఎరుకలోనే ఉన్నాండి, తర్వాత బాగా ధ్యానంలోకి వెళ్ళిపోయాము. ఏయో స్వప్నాలు వచ్చినాయి, మీకు వినిపిస్తున్నాయి కానీ అర్థం కాలేదు. తర్వాత చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. కృష్ణలోకి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
అందరూ మేడం మాట్లాడండి. ప్రకాష్ సార్కి, నాయుడు సార్కి ఆత్మ ప్రణామాలండి. గ్రూప్ లో సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మెడిటేషన్ చాలా చాలా బాగుందండి. మా. ఫస్ట్ కూర్చునేసరికి మీరు ఓంకారం చెప్తున్నారు. ఓంకారం తర్వాత ప్రాణాయామం ఇవన్నీ అయిపోయేసరికి ఇంకా నా బాడీ ఫస్ట్ చలేస్తున్నట్టుగా చలేస్తుందండి. తర్వాత వేడిగా అయిపోతుంది. పెట్టేసి చెమటలు పట్టేసినట్టు. అవును. ఇంకా తర్వాత అంతా శరీరం అంతా బరువు ఎక్కిపోతుంది. ఫుల్ తలపైన సహస్రారం అంతా ఒక చక్రంలో తిరుగుతుందండి. ఫస్ట్ రౌండ్ గా గిరిగిరి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వెరీ ఆ గుడ్, వెరీ తర్వాత ఇంకా శరీరం అంతా మొత్తం ఫుల్ చేసినట్టు, ఏదో నింపేసినట్టుగా రాయిలాగా అయిపోతుంది బరువు. మీరు వెరీ గుడ్. చెప్పేవన్నీ కొన్ని వినిపించాయి, కొన్ని అసలు నాకు ఇంకేం తెలియలేదండి అసలు. తొందరగా ఈవేళ మెడిటేషన్ కూడా తొందరగా అయిపోయిందా, ఎంత బేగా అయిపోయిందా, ఏం చెప్పారు? కొద్ది కొద్దిగా వినిపించే తర్వాత లాస్ట్ సాంగ్ ఒకటి వినిపించింది. సాంగ్ చాలా బాగుంది. ఓకే ఓకే అమ్మా. రైట్. అయితే బాడీ అంతా రాయిలా మాత్రం అయిపోయిందండి. ఎస్ మ్యామ్, గ్రేట్. తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసాను. చాలా బాగుందండి. అద్భుతం. విపరీతమైన అద్భుతమైన శక్తి రావడంతో అలా రాయి ఏంటండి? అయిపోయినట్టు ఆ, రా బాడీ అంతా ఫుల్ గా ఏదో ఫుల్ చేసేసినట్టుగా అయిపోతుందండి. హెవీ ఎనర్జీ వచ్చినప్పుడు మన శరీరం అట్లా అవుతుందండి. అది బ్యూటిఫుల్, బాగుందమ్మా, సూపర్. కాకపోతే ఏం కనిపించట్లేదు నాకు. అది కనిపించడానికి శరీరానికి ఆ, శారీరకంగా మనకి ఇంత శక్తిని వస్తుంది కదండి. అవునండి. శరీరానికి అద్భుతమైన శక్తి వస్తుంది. అదే వస్తుంది అనుభవం అన్నది. అదే అది పెద్ద అనుభవం. ఆహా, అదే అవునండి. చాలా అద్భుతమైన అనుభవం అండి. ఎందుకంటే ఆ, అది అది ఉంటుంటే వేరేది రాదు. ఆహా, అర్థమవుతుందండి. అది అవునండి. ఉంటుండగా వేరే అనుభవం కనిపించదు. అదే అద్భుతమైన కనిపించదు. అనుభవం. ఆ శరీరం ఆ రాయి అయిపోవడం, విశ్వశక్తి టోటల్ గా మన బాడీలో నింపుకోవడం అనేది మహా అద్భుతమైన అనుభవం. అవునండి. ఒక అనుభవం ఒకసారి వస్తూ ఉంటుంది అట్లాగా. ఆ అనుభవంలో ఉన్నారు, అది ఆ స్థితి ఉంటుంది. అది ఆ ఆ స్థితి. స్థితి ఉంది. ఆ అది ఆ స్థితి ఉంటుంది. ఆ స్థితిని ఎంజాయ్ చేయడమే. అది ఓకే. అయిపోయిన ఇంకొకటి రావచ్చు. అవునండి. కానీ హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి బాడీ అదే అంటే వచ్చేది అది కూడా కనిపించకుండా ఉంటది మనకి. ఇందులోనే అవునండి. అద్భుతమైన చూడగలుగుతున్నాం. ఇందులోనే అవునా, మునిగిపోయి ఉన్నాం. అందులోనే మునిగిపోయి ఉన్నాం. ఓకే. అవునండి. ఓకే. అందులోనే మునిగిపోయినప్పుడు వేరేది కూడా రాకపోవచ్చు. ఓకే. అవును. వస్తాయి, ఓకే. ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదే అద్భుతం, చాలా చాలా అద్భుతం యాక్చువల్గా అయితే. బాడీలో అవునండి. ఒక స్టోన్ అయిపోయినట్టుగా ఉన్నది అంటే బాడీ అంతా, శరీరం అంతా పర్ఫెక్ట్ గా తయారైపోయినట్టే లెక్క. అవునండి. అంతా అంటే ఎక్కడైతే అంటే శరీరం అలా లేదు అనిపిస్తే శరీరంలో ఇంకా ఎక్కడ చిన్న చిన్న పార్ట్స్ ఇంకా ఇంకా ప్రాబ్లం ఉన్నాయి అనిపించవచ్చు. అవునండి. శక్తి లేదు అనిపించింది అంటే అవును. ఆ శక్తి దోషం మన శరీరంలో ప్రతి ప్రతి పార్ట్ కంప్లీట్ గా చైతన్యవంతం అవ్వాలి అంటే అది శుద్ధి జరగాలి. అవునండి. జరగాలంటే చైతన్యవంతం అవ్వాలి, ఇక్కడ శక్తి రావాలి. ఆ శక్తి అవును. చైతన్యవంతం అవ్వాలి అంటే ఫుల్ గా యాక్టివ్ అవుతుంది. సో ఫుల్ గా యాక్టివ్ బాడీ అంతా యాక్టివ్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా మనం ప్యూరిటీగా తయారయ్యామని లెక్క. ఎస్. ఓకేనండి. ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు చూడండి, ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ పెడతాము, తయారు చేసి పెట్టాము అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ అవుతుంది. మనం పావుగంట అవునండి. పెట్టి తీసాం అనుకోండి, సగం అయ్యి ఉండొచ్చు, సగం ఇంకా అవునండి. వాటర్ మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకో గంట పైకి తీస్తే కంప్లీట్ గా ఫుల్ అవుతుంది. క్యూబ్ అయిపోయి అది ఉంటుంది. ఐస్ క్యూబ్ అయిపోయి ఉంటుంది. అలాగే ఏంటంటే మనకు కూడా ప్యూరిటీ అన్నమాట. ఉమ్. ఐస్ క్యూబ్ ఎట్లాగైతే అది ఆ సమయం తీసుకొని ప్యూరిటీగా గడ్డ కట్టేసిందో, అలాగే మన శరీరం కూడా గడ్డ కట్టిందంటే మనం ప్యూరిటీగా తయారయ్యాం. అంత శక్తి అవునండి. అది ఓకేనండి. అంతకంటే అద్భుతమైన అనుభవం. సూపర్ అన్నమాట. అదే గ్రేట్. అది మీ కౌన్సిలింగ్ బాగా బాగా పనిచేస్తుందండి. కౌన్సిలింగ్ బాగుంది. అందరినీ కూడా హీల్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే కృష్ణమూర్తి గారు. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరున్నారు మాట్లాడండి. ఎస్ సార్ సార్, చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ ప్రణామం ప్రణామం ఎస్ ప్రణామం. ప్రణామం. ఎస్ అందరికీ ఆత్మ ప్రణామం. ప్రణామములు. ఎస్ ఆ, కా- నా
నా- మా నాది కాలు అన్ని నొప్పి పోయింది సార్. అన్ని నొప్పులు పోయినాయి. ఓకే. ఆ, ముందు బిఫోర్ ఫాస్టింగ్ ఉమ్, హాట్ మీరు ఎప్పుడు చెప్పినారు. చెప్పినారు. ఎస్ ఎస్. ఓకే. ఎవ్రీ పార్ట్, ప్రతి పార్ట్. ఆ, ఎస్. శుద్ధి శుద్ధి శుద్ధి. ఎస్. జరిగింది జరిగిన జరిగినాయి. ఎస్ ఎస్. ఓకే 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 సార్. ఎస్ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్. ఓకే ఓకే అస సార్. కర్మణ ఎస్. అన్ని పోయినాయి. అన్ని కర్మలన్నీ పోయినాయి. ఓకే. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సూపర్. ఎస్ సార్. కర్మ దోష పరిహారం చేసుకున్నాం. ప్రతి అవయవానికి శక్తిని నిలుపుకోవడం జరిగింది. ఓకే అండి. సూపర్ సూపర్. చాలా బాగుంది బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా రాజమణి మేడం మాట్లాడండి. ఎస్. నమస్కారం సార్. నమస్తే మా. నమస్తే. 1 వీక్ అవుతుంది సార్, నాకు హెల్త్ ఏం బాగలేదు. ఏ మేడం ఫీవరా? వారు మొత్తం ఒకసారి మాట్లాడినా సార్, ఫ్రైడే రోజు ఇట్లా పొడుస్తున్నాయని ఇంజెక్షన్ చేయించుకున్నా, అయినా తగ్గలేదు. ఈ రోజే మొత్తం గంటన్నర ధ్యానంలో కూర్చున్నా సార్. ఓకే. ప్రొద్దున జాయిన్ అయితే లేదని యూట్యూబ్ లింక్ పెట్టుకొని కూర్చుంటున్నా రోజు. ఓకే అమ్మా. ఈ రోజే కొంచెం హుషారు ఉంది సార్. ఈరోజు మొత్తం ఎరుకలోనే ఉండి చేసుకున్నా. ఉమ్. నాకు సరే ఇన్ని రోజులు అన్నం తినలేదు, ఏం లేదు, బాగా డల్ అయిపోయింది బాడీ మొత్తం. ఎస్. ఒకసారి తర్వాత ఫోన్ చేయండి మేడం. ఫోన్ చేయండి, మాట్లాడదాం. ఓకే అమ్మా. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఏం కాదులేండి మేడం, ఏమి కాదు. ఓకే. సరే సార్. సరే ఒకసారి మాట్లాడదాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్. ఓకే ఓకే అండి. నరసింహారావు గారు అన్మ్యూట్ చేసుకోండి.